మాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. మేము 7వ దినం విశ్రమిస్తాము, ఎందుకంటే మా దేవుడు అలాగే చేశాడు. ఆయన యొక్క వారసులం మేము. ఇది ఇశ్రాయేలు జనాంగం యొక్క సాక్ష్యం. అందుకే 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మళ్ళీ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఈ సబ్బాతును గుర్చినదే. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8, 9, 10 ఆ 4 వచనాలు చాలా వివిడ్గా విపులీకరించి విశ్రాంతి దినాచారమునుకున్నటువంటి నేపథ్యము, కారణము, పునాది దేవుడు వివరిస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తె అయిన, నీ దాసుడైన, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమి, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత మళ్ళీ యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. వాళ్ళకి తెలిసింది ఇంతవరకే. దేవుడు 6 దినముల్లో పనిచేసి 7వ దినము విశ్రమించినాడు అన్నంత వరకే వాళ్లకు తెలుసు. కానీ దేవుడు విశ్రమించెను అనేది కాండము 2లో చెప్పబడింది. ఆ విశ్రాంతి ఒక 100 సంవత్సరాలయ్యాక భగ్నమైంది అనే విషయం 3వ అధ్యాయంలో చెప్పబడింది. God's rest was disturbed after 100 years. మొట్టమొదట ఆదామును హవ్వను దేవుడు సృజించి ఏదెను తోటలో వారిని ఉంచిన తరువాత దాదాపుగా 100 సంవత్సరాలు వారు మహిమలోనే ఉన్నారు, విధేయతలో జీవించినారు, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ జీవించారు, దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తూ జీవించినారు. దట్ ఇంక్లూడ్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఆల్సో. సంసార ధర్మము సహా దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ 100 సంవత్సరాలు జీవించారు. ఎందుకంటే మానవాళికి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ పిల్లల్ని కనమనేదే. ఫస్ట్ కమాండ్మెంట్. అప్పుడు ఇంకా వేరే ఆజ్ఞలేం లేవు. ఆదామును హవ్వను చేసిన తర్వాత మీరు ఫలించి విస్తరించి, అంటే కుటుంబాలుగా విస్తరించి భూమిని నింపేసేయండి జనాభాతో. ఇది వాళ్ళకి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. ఒకవేళ ఆదాము హవ్వలు ఆ ప్రయత్నమే చేయకుండా, సంసార ధర్మమే జరపకుండా, ఊరికే బ్రదర్ సిస్టర్ లాగా హల్లెలూయా అనుకుంటున్నారు, సంసార ధర్మం ఏమీ చెప్పలేదు అనుకోండి, ఆదాము యొక్క మొట్టమొదటి అవిధేయత అదే అవుతుంది. పండు తినడం కాదు, ఫస్ట్ డిసొబీడియన్స్. తన భార్యను తన దగ్గరికి తీసుకొని సంసార ధర్మం జరపకపోవడమే ఆదాము యొక్క మొట్టమొదటి పాపం, మొట్టమొదటి ఆజ్ఞాతిక్రమం, మొట్టమొదటి ఆజ్ఞాధికారం అవుతుంది. కానీ సర్పం వచ్చేదాకా వాళ్ళు అట్లా ఏ విషయంలోనూ అతిక్రమించలేదు. అతిక్రమించలేదంటే ఆజ్ఞలు పాటించారని, ఆజ్ఞలు పాటించారంటే పిల్లల్ని కనే ప్రయత్నం అయితే చేశారని. సో దే వర్ హ్యావింగ్ ఆల్ ద ప్లెజర్స్ అండ్ జాయ్స్ ఆఫ్ అ హ్యూమన్ లైఫ్. 100 సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా జీవించారు, దేవుడు కూడా విశ్రాంతి పొందాడు. 2వ అధ్యాయంలో దేవుడు విశ్రమించెను, 3వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ పనికి పూనుకొనెను. 100 సంవత్సరాలు ఆ తర్వాత వీడు పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు దిగి వచ్చి ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే
ఈ పతనమునకు, ఈ పాపమునకు మూల కారకుడెవడో వాడిని ఎక్స్పోజ్ చేశాడు. తర్వాత ఒరే బాబు, ఇప్పటి నుంచి నీకు ట్రబుల్స్ అయింది. ఓ సర్పమా, నీకును స్త్రీకి నీ శత్రుత్వము వైరము కలగజేసేదను. నీ సంతతి ఒకడు ఉండబోతున్నాడు, వాడికి స్త్రీ సంతానానికి శత్రుత్వం కలగజేయబోతున్నా. సర్పమా, నీవు ఆ స్త్రీ సంతానాన్ని మడమ మీద కొడతావు. పాము కదా నువ్వు, నేల మీద పాకుతూ ఆ మహావిరాట్ పురుషుణ్ణి మడమ మీద కొడతావు, కాటు వేస్తావు. ఆయన అదే కాలు లేపి నీ తల మీద తొక్కి చిత్తగొట్టేస్తాడు. నేను పంపబోయే స్త్రీ సంతానం పురుష ప్రమేయము లేకుండా పుట్టిన స్త్రీ సంతానం పాము కాటుకు చనిపోతూ తన్ను కాటు వేసిన పాము యొక్క తలని అదే మడమతో చిత్తగొట్టేస్తాడు. రక్షకుడు శిలువ మరణాన్ని పొందుతూ ఆ శిలువ మరణము ద్వారానే దుష్టుని సంహరించేస్తాడనే గొప్ప ప్రవచనం ఆదికాండం 3:15 దేవుడు చెప్పాడు. ఆదాము హవ్వలకు వాళ్ళు కట్టుకున్నటువంటి ఆకులు దాంతో చేసుకున్నటువంటి చిన్న కవరింగ్ అది సరిపోదు. మీ నేకెడ్నెస్ ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలంటే జంతు చర్మం బెస్ట్ అని చెప్పి జంతువును వధించి ఒక జంతువు యొక్క చర్మంతో హవ్వకు, ఒక జంతువు యొక్క చర్మంతో ఆదాముకు చర్మపు చొక్కాయులను తయారు చేయండర్రా అని దేవదూతలకు ఆజ్ఞాపించాడు. అన్ని లేని అని చెబుతున్నారు బైబిల్లో అని అమాయకులు అనుకోవచ్చు. ఉంది అక్కడ చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేసి కాదు చేయించి అని రాయబడింది. అంటే వేరే వాళ్ళు ఎవరికి చెప్పి చేయించాడు ఆయన. చేయండి రా వీళ్ళ కొరకు చర్మముతో, తోలుతో, లెదర్ జాకెట్స్ లాగా లెదర్తో ఒక కోటు, ఒక ప్యాంటు తయారు చేయండి, చర్మపు చొక్కాయిలు చేయండి అని దేవుడు చేయించి, అంటే ఎవరితో చేయించాడు? ఇంకెవరితోనూ. అక్కడుండి జంతువులతో చేయించాడా? కాదు, దేవదూతలతో చేయించి ఉంటాడు. ద ఓన్లీ పాసిబిలిటీ. దేవుని సేవకులు వాళ్ళే కదా, వాళ్ళు ఇప్పుడు టైలర్స్ లాగా వాళ్ళు మంచిగా ఆది కొలతలు తీసుకొని ఆదాముకో డ్రెస్సు, హవ్వకో డ్రెస్సు తయారు చేశారు. ఆదాము హవ్వలు బాధపడ్డారు, అయ్యి బాబోయ్. అప్పటిదాకా వాళ్ళు శాకాహారులే, జంతువులను ఎప్పుడు చంపిన వాళ్ళు కాదు. చక్కని జంతువుని చంపేశారు, రక్తము చిందింది, ఎంత బాధపడిందో అని. అప్పుడు దేవుడు బయలుపరిచాడు, రక్తము చిందించకుండా మీ పాపమునకు పరిహారము కలుగదు. వాళ్ళకి తెలుసు రక్త ప్రోక్షణం అవశ్యమని ఆదాముకు తెలుసు, హవ్వకు తెలుసు. అందుకే హేబెలుకు చెప్పారు. దాన్ని విశ్వసించాడు కనుక హేబెలు తన మందలో తొలిచూలుగా పుట్టిన గొర్రె పిల్లల్ని వాటిని బలిగా తీసుకొచ్చాడు. రక్త ప్రోక్షణం అవశ్యం, రక్త ప్రోక్షణం అవశ్యం అనేది ఆదాము హవ్వలు హేబెలుకు చెప్పి ఉంటే అంతకన్నా ముందు పుట్టినవాడు కయ్యూనికి ఎందుకు చెప్పరు? చెప్పే ఉంటారు కానీ వాడు నమ్మలేదు. రక్త ప్రోక్షణం అవశ్యమని కయ్యూను నమ్మలేదు కాబట్టి పొలము పంటలో కొంత తీసుకొచ్చి అర్పణగా అర్పించాడు. రక్త ప్రోక్షణం అవశ్యం అని ఆదాము హవ్వలు చెప్పిన విషయాన్ని హేబెలు నమ్మాడు గనుక ఆ నమ్మకాన్ని బట్టి తన మందలో తొలిచూలుగా పుట్టిన వాటిని దేవునికి అర్పణగా తెచ్చాడు హేబెలు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను.
కయీను తీసుకొచ్చిన బలి ఏమిటి అంటే మోషే చెబుతాడు. దయచేసి 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. 4వ వచనం. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఎందుకు తెచ్చారంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ. చాలామంది అనుకుంటున్నారు ఈయనకు ఉన్నది అదే కనుక అదే తెచ్చాడండి. ఆయనకు ఉన్నది అదే. కయీనేం వ్యవసాయదారుడు, పంటలో కొంత తీసుకొచ్చాడు. ఈయన గొర్రెల కాపరి, ఉన్న వాటిని తెచ్చాడు. దాంట్లో పెద్ద శాస్త్రం ఏముంది, పెద్ద రహస్యమేముంది, విశేషమేముంది అనుకుంటున్నారు. కయీను తన మందలో తొలిచూలుగా పుట్టిన వాటిని, కొరివిన వాటిని తేవడానికి కారణం అవైలబిలిటీ కాదు, విశ్వాసం. నాట్ సింప్లీ బికాస్ దే వర్ అవైలబుల్, బట్ బికాస్ హీ బిలీవ్డ్ సంథింగ్. ఏమి నమ్మాడు? విశ్వాసమును బట్టి తీసుకొచ్చాడు గొర్రెల్ని బలర్పించడానికి. విశ్వాసాన్ని బట్టి అంటే ఏమి నమ్మినందును బట్టి? ఆదాము హవ్వలు చెప్పిన సువార్త నమ్మినందును బట్టి. సువార్త ఏమిటి? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. ఆ రక్తమును దేవుడే మనకు ప్రకృతి చేశాడు జంతువుల్లో. అది సువార్త. లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనంలో ఈ సువార్త రాయబడింది. అసలు బలి ఎందుకు అన్న మర్మము, రహస్యము రాయబడింది. దయచేసి నేను చదువుతాను, చిత్తగించండి. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహముకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. ఐ గేవ్ ద బ్లడ్ విచ్ యూ మస్ట్ పౌర్ అపాన్ ద ఆల్టర్. బలిపీఠం మీద ప్రోక్షించాలి, స్ప్రింకిల్ చేయాలి, పోయాలి. బలిపీఠం మీద పోయుటకై అంటున్నాడు, పోయుటకై. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తము తీసుకురమ్మన్న దేవుడే ప్రకృతిలో మనకు అవైలబుల్గా దాన్ని పెట్టాడు. ఈ వ్యవహారం అంతా ఆదాము అవ్వలకు తెలుసు. వాళ్ళేమి అమాయకులు కాదు, అజ్ఞానులు అసలే కాదు. లక్షల ప్రాణులకు అవలీలగా, అనర్గళంగా, విదౌట్ ఎనీ ఎఫర్ట్ పేరులు పెట్టగలిగినంత కంప్యూటర్ లాంటి మైండ్ కలిగిన వాడు ఆదాము. Adam was more wiser and intelligent than Albert Einstein and Newton, Galileo, Copernicus, John Dalton, or all the scientists put together. Adam was more intelligent. అప్పటికి ఇంకా పాపం గీపం ప్రవేశించలేదు కదా, ఎటువంటి ప్రచండమైన జ్ఞానం ఉంటుంది ఆయనకి. అంతటి మహాజ్ఞాని తప్పైతే చేసేసాడు. దాని వెనుక బోల్డంత కథ కమామిషు ఉంది. ఆ తప్పు చేసినప్పుడు దేవుడు ఒక జంతువును వధించి దాని చర్మము తీసి ఒక చొక్కాయి కుట్టించేసరికి ఆయనకు అర్థమైంది. అంటే ఒక జంతువు మరణించకపోతే నా నగ్నత్వాన్ని కప్పడం సాధ్యం కాదన్నమాట. ఒక జంతువు మరణించకపోతే నా పాపమును, నా అవమానాన్ని కప్పడం సాధ్యం కాదన్నమాట. ఒక జంతువు రక్తము కార్చకపోతే నా పాపాలు పరిహారం కావు అన్నమాట. రక్త ప్రోక్షణం అవశ్యం. ఒరే హేబెలు, కయీను వినండ్రా, నేను మీ అమ్మ చేశాం, మమ్మల్ని నరకలేదు దేవుడు. కత్తి పట్టుకొచ్చాడు కానీ ఆ కత్తి మా మీద పడే బదులు ఓ పొట్టేలు మీద పడింది. ఆదాము, నువ్వు తప్పే చేసావు, నేను నరకాలి. ఇది నీ బదులు ఈ పొట్టేలు నరుకుతున్నా. హవ్వా, నువ్వు తప్పే చేసావు, నేను నరికేయాలి. ఇప్పుడు నీకు బదులుగా ఈ పొట్టేలు నరుకుతున్నా. గడగడలాడుతూ చూస్తున్నారు. నరకడం అయిపోయింది, రక్తం ప్రోక్షించడం అయిపోయింది, చర్మం లాగడం అయిపోయింది. అప్పటికప్పుడు దేవదూతలు చొక్కాయిలు చేశారు. ఆదాముకు చొక్కాయి, హవ్వకు చొక్కాయి తొడిగించారు.
బాగా వాళ్ళకు మనసులో కూర్చుండిపోయింది. ఓహో, తప్పంటూ జరిగినప్పుడు రక్త ప్రోక్షణం తప్పదన్నమాట. అదే చెప్పారు. చెబితే హేబెలు నమ్మాడట. హేబెలు విశ్వాసమును బట్టి అన్నాడు హెబ్రీ 11:4. మందల్లో తొలిచూలుగా పుట్టిన వాటిని, కొరవిన వాటిని ఎందుకు తెచ్చాడంటే బికాజ్ హీ బిలీవ్డ్ సంథింగ్. వాట్ ఈస్ దట్ సంథింగ్ హీ బిలీవ్డ్? He believed this gospel, that there is no remission of sins without shedding of blood. ఆ ఫెయిత్ను బట్టి, విశ్వాసాన్ని బట్టి తీసుకొచ్చాడు. అందుకు యెహోవా హేబెలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణమును లక్ష్య పెట్టలేదు. వాడికి ఉన్నదే కాయగూరలు కనుక అదే తెచ్చాడు. బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంప, వంకాయలు, సొరకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటాలు తెచ్చుంటాడు. అన్ని తెచ్చి ఇదిగో వరి, గోధుమ, జొన్నలు అన్నీ ధాన్యం ఏం తెచ్చాడు? రక్తం చుక్కలేదు అక్కడ. చిచ్చి, ఇదే బలిరా బుద్ధిహీనుడా. నేను ఒప్పుకోనంతే. దేవుని అగ్ని హేబెలు బలిపీఠం దగ్గర వచ్చింది. కయీను అతని అర్పణము దేవుడు లక్ష్య పెట్టలేదు. నా దగ్గర ఉన్నదే తెచ్చాను, అంగీకరించవచ్చు కదా. అంటే ఉన్నది దేవుడం కాదు. మీ అయ్యా అమ్మ ఏం చెప్పారా? మీ అమ్మ నాన్న ఏం చెప్పారు? ఏదో చెప్పారులే, అది చెప్తే నమ్మాలా? అది రెట్టమత్తు, అది నరకానికి తీసుకెళ్ళే లక్షణం. చెప్తే నమ్మాలి. వాళ్ళకంటే ఆథెంటిక్ ఎవరండి? ఆథరైజ్డ్ ఎవరు? వాళ్ళకంటే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? దేవుని ముఖాముఖి చూసిన వారు, దేవుని ఆజ్ఞకు అవిధేయులై మళ్ళీ దేవుని కృపచేతని బ్రతికిన వారు. వాళ్ళని ఎలాగ దేవుడు బ్రతికించాడు, ఖడ్గము నుంచి ఎలా తప్పించాడు, ఖడ్గము నుంచి వీళ్ళని తప్పించడానికి ఇంకో జంతువుని ఎలాగ వధించాడు, వాళ్ళు కళ్ళారా చూశారు, ఆ చొక్కాయి తొడుక్కున్నారు. వాళ్ళు చెప్పిన మాట నమ్మవా నువ్వు? చెప్పిందంతా నమ్మేయాలా? నాకు అదేమో లాజికల్గా అనిపించలేదండి. మూర్ఖుడు వాడు, దుష్టుని సంబంధి. నమ్మడు, చెప్పిన మాట నమ్మడు, సత్యమైన నమ్మడు, న్యాయమైన నమ్మడు, ఆధారాలున్నా నమ్మడు, ఎంత తార్కికంగా చెప్పిన నమ్మడు. నాకు దోషిందా నమ్ముతాను అంతే. ఇప్పుడు మతోన్మాదుల టైప్ ఇదే, కయ్యూనులే. వారి అర్పణము దేవుడు లక్ష్యపెట్టు. ఆ తర్వాత దేవుడు పని మళ్ళీ ప్రారంభించాడు. ఏం పని ప్రారంభించాడు తెలుసా? అప్పుడు ఈ భూమి మీద ఉన్న పాత్రలు వీళ్ళే. ఆదాము ఉన్నాడు, హవ్వ ఉన్నది. వీళ్ళని కొంప ముంచినటువంటి పనికిమాలినోడు వాడు ఉన్నాడు, ఘటసర్పంగాడు, దౌర్భాగ్యుడు. ఈ 3 పాత్రలే. తర్వాత 2 పాత్రలు వచ్చినాయి. కయ్యూను ఒకడు, హేబెలు ఒకడు. సువార్త యందు విశ్వాసం గలవాడొకడు, విశ్వాసం లేనోడొకడు. లాజికల్గా చెప్తే దేవుని మాట నమ్మాలనుకునే హేబెలు ఒకడు. ఎంత లాజిక్ అయినా నాకు ఇష్టం లేదని అంటే నేను నమ్మనంతే, ఇష్టం లేకపోతే నమ్మను అనుకునే పచ్చిమూర్ఖుడు కయ్యూను ఒకడు. వీళ్ళందరూ బయలుదేరారు. ఇప్పుడు మొత్తం భూమి మీద 5 పాత్రలు ఉన్నాయి. ఆదాము జాతికి మూల పురుషుడు, హవ్వ అతని సాటి అయిన సహాయం. వీళ్ళ దేవునికి దూరంగా చేసి పాపములో పడవేసిన దుష్టుడు, దౌర్భాగ్యుడు, నికృష్టుడు సాతాను ఉన్నాడు. ఆదాము హవ్వలకు ముందు పుట్టిన కొడుకు. వాడి మైండ్ను సాతాను కంట్రోల్లోకి తీసుకున్నాడు. అందుకే వాడు దుష్టుని సంబంధి. కొంతమంది విచిత్రమైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కయ్యూను దుష్టుని సంబంధి అని ఉంది బైబిల్లో. ఎక్కడుంది? యోహాను మొదటి పత్రికలో ఉంది. యోహాను 3:12. మొదటి యోహాను 3:12. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు దుష్టుని సంబంధి.
కయీను దుష్టుని సంబంధి. అంటే దుష్టుని సంబంధి అంటే హీ వాజ్ ఆఫ్ ద ఈవిల్ వన్. అంటే ఈ సాతాను హవ్వతో శారీరకంగా సంపర్కము జరిపినందుచేత వీడు కడుపు